హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్. ఇప్పుడు ప్రజెంట్ టైం కార్తీక మాసం. ఈ రోజు ఇంకెంతో పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజే బ్లాగ్ ఏంటి అంటే ఉసిరిగాయ దీపాలు ఎలా వెలిగిస్తారు, ఉసిరిగాయ పైన చెక్కు తీసి పెడతారా లేదా ఉసిరిగాయ దీపం డైరెక్ట్ పెడతారా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడైనా ఉసిరిగాయలు చిన్న చిన్నవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అస్సలు తెచ్చుకోవద్దు. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న అసలు సైజు, అలాంటి సైజు ఉసిరిగాయలు తెచ్చుకోవాలి. ఎప్పుడైనా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటే చూసి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఉసిరిగాయ దీపం ఎలా వెలిగిస్తారు ఏంటనేది సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఉసిరిగాయలు వచ్చేసి మనకు మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఉసిరిగాయలు ఎప్పుడు వచ్చేసి చిన్న సైజులో తెచ్చుకోవచ్చు, కొంచెం పెద్ద సైజే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేను చూపిస్తున్న విధంలో ఉన్న ఉసిరిగాయలు తెచ్చుకోవాలి, నార్మల్ సైజులో ఉన్న ఉసిరిగాయలు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఉసిరిగాయ దీపం ఎలా వెలిగిస్తారు ఏంటనేది చెప్తాను. ఉసిరిగాయలు వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక చాకు తీసుకొని ఉసిరిగాయ పైన చెక్కు అనేది మెల్లిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం లోతుల్లో ఇట్లా చెక్కు లోతుగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఉసిరిగాయ పైన పువ్వొత్తి దీపం వెలిగిస్తాం కాబట్టి అక్కడ మనం దీపం వెలిగించినప్పుడు ఒత్తులు అనేది నిలబడాలి. కాబట్టి ఉసిరిగాయలు వచ్చేసి ఇలా లోతుగా చెక్కు తీసుకోవాలి, మెల్లిగా తీసుకోవాలి. ఎందుకంటే చాకుతో తీస్తాం కాబట్టి ఏలు కూడా కట్టే అవకాశం ఉంటుంది. మెల్లిగా తీసుకోవాలి. లేదు మనకు చాకు అంటే భయం అంటే స్పూన్ తోటి కొంచెం షార్ప్ ఉన్న స్పూన్ తీసుకొని మెల్లిగా నిదానంగా ఇట్లా పైన చెక్కు తీసుకోవాలి. అలా మనం ఎన్ని దీపాలు వెలిగిస్తే అన్ని దీపాలకు ఉసిరిగాయ పైన ఇలా మెల్లిగా నేను చూపిస్తున్న విధంగా చెక్కు అనేది మెల్లిగా తీసుకోవాలి. మనం ఎన్ని దీపాలు వెలిగిస్తాం, 2 లేకపోతే 5, 9, 21, 51 లేకపోతే 108 ఇట్లా ఉసిరిగాయ దీపాలు అనేది వెలిగిస్తారు. ఇప్పుడు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చాలా విశిష్టమైనది. ఉసిరిగాయ దీపాలు 1, 2 ఉసిరిగాయ దీపాలు వెలిగించిన ఎంతో పవిత్రమైనది. మనకు ఎన్ని దొరికితే అన్ని అవైలబుల్ ఉంటే ఉసిరిగాయ దీపాలు పెట్టుకోవచ్చు, ఏమీ కాదు. ఇన్నే వెలిగించాలనేది ఏమీ ఉండదు. ఎప్పుడు 2 వెలిగించినా మన శివయ్య అనుగ్రహం కంపల్సరీ దొరుకుతుంది. ఇన్నే వెలిగించాలని ఏమి ఉండదు, బేసి సంఖ్యలో వెలిగించాలి. 1, 3 అలా కాకుండా 2, 5, 9, 11, 51, 108 ఇట్లా బేసి సంఖ్యలు ఉంటాయి. దేవుడికి ఎలా వెలిగిస్తారో ఏంటనేది మనకు యూట్యూబ్లో కూడా చాలా అవైలబుల్ ఉంటాయి, చూసి వెలిగించుకోండి ఫ్రెండ్స్. ఎన్ని ఉసిరిగాయ దీపాలు వెలిగించుకుంటే అన్ని ఉసిరిగాయల పైన ఇలా చెక్కు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఉసిరిగాయ పైన గంధం పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటున్నాను. ఇలా కంపల్సరీ ఇంకా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకొని ఆ తర్వాత అంటే మనము ఎప్పుడు ఉసిరిగాయ దీపాలు పెడతామంటే 2 hours బ్యాకే పువ్వొత్తులు అనేసి నెయ్యి ఉంటే నెయ్యిలో నానపెట్టుకోవాలి. లేదు అంటే నువ్వుల నూనెలో ఒత్తులు అనేది నానపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇట్లా బొట్లు పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళి లేదంటే మన ఇంట్లో దేవుడి మందిరంలో కానీ లేకపోతే తులసి కోట దగ్గర కానీ ఇంకా ఉసిరిగాయ పెట్టి ఒక పువ్వొత్తి పెట్టేసి అది కూడా అగరబత్తితోటి ఒత్తి అని అంటారు, అగరబత్తితోటి వెలిగించుకోవాలి. అది చాలా మంచిది ఫ్రెండ్స్. ఉసిరిగాయ పైన చెక్కు తీసేసుకొని ముందే మనము పువ్వొత్తులు అనేది ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఉసిరిగాయ పైన ఒక పువ్వొత్తి పెట్టేసి ఇంకా దీపం అనేది టెంపుల్లో కానీ దేవుడి మందిరం దగ్గర ఇలా వెలిగించుకుంటాం. ఇప్పుడు నేను తులసి కోట దగ్గర వెలిగించుకున్నాను చూడండి. ఉసిరిగాయ పెట్టి పువ్వొత్తు పెట్టేసి దీపాలు అనేవి వెలిగించుకోవాలి. ఇది ఉసిరిగాయ దీపం ఎలా పెడతారు కార్తీక మాసంలో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఒత్తులు నానబెట్టే చూపించలేదు, బట్ నేను కొంచెం 2 hours ముందే ఒత్తులన్నీ నానబెట్టేసుకున్నాను. ఉసిరి పైన పువ్వొత్తి దీపాలు వెలిగించుకుంటారు ఫ్రెండ్స్. నేను తులసి కోట దగ్గర వెలిగించుకున్నాను. ఉసిరిగాయ పెట్టి ఉసిరిగాయ పైన పువ్వొత్తి పెట్టేసి అగరబత్తితో వెలిగించుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిండి దీపాలు ఉన్నాయి, ఉసిరిగాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడ వెలిగించుకున్నాను. ఇది ఉసిరిగాయ దీపం ఎలా వెలిగించడం ఏంటి అనేది. కార్తీక మాసం ఈరోజు కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు. శివయ్య, పార్వతీదేవి, విష్ణు అనుగ్రహం ఎప్పుడు మనకు ఎల్లవేళలా ఉండాలి. టెంపుల్లో కానీ తులసి కోట దగ్గర కానీ మన దేవుడి మందిరంలో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరిగాయ దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన లైక్ చేసి అందరికీ రీచ్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.